సో మొత్తానికి స్పందన బ్లాస్టింగ్ న్యూస్. గువ్వల బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, 2 times ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ కూడా చాలా తక్కువ నేరో మెజారిటీతో 2009లో ఓడిపోయారు. ఆయన భారతీయ జనతా పార్టీలో ఈ నెల 9వ తేదీన చేరుతున్నట్టు సమాచారం అవుతుంది. చాలా పేర్లు వస్తున్నాయి. జైపాల్ యాదవ్ గారి దగ్గర మనం క్లారిటీ తీసుకున్నాం. చాలా మంది పేర్లు బీజేపీ అయితే ఇప్పుడు స్పెక్యులేట్ చేస్తుంది. అండ్ అంటే వినిపిస్తున్న పేర్లు చెప్తాను. అంటే నేను మర్రి జనార్దన్ రెడ్డి పేరు వినిపించింది, ఆయన ఖండించారు. నేను చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పి. ఇప్పుడు కాదు, ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మర్రి జనార్దన్ రెడ్డి పేరు వినిపించింది. ఆయన పార్లమెంట్ సీటుకు పోటీ చేయొచ్చు, వేరే చోట ఇస్తున్నారని చెప్పి స్పెక్యులేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, బట్ ఆయన ఖండించారు. జైపాల్ యాదవ్ ఖండించారు. కానీ చివరి వరకు నేను బీఆర్ఎస్ లో చివరి శ్వాస అంటే 100 ఏళ్ళు బతుకుతా, 100 ఏళ్ళు పార్టీ ఉంటుందా లేకపోతే ఇది ఉంటుందా అని కూడా ఆయన చెప్పారు. బట్ 2028లో అవకాశం వస్తే దానిలో పోటీ చేస్తా అంటారు. అయితే కల్వకుర్తిలో ఆచారి ఉన్నారు, 6 సార్లు ఓడిపోయారు ఆచారి. బట్ చాలా థిన్ మెజారిటీ, 1000-2000 ఓట్లతో ఓడిపోతూ వస్తున్నారు లాస్ట్ 3-4 times గా. సో ఇంకా పేరు పైలట్ రోహిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది, తాండూరు ఎమ్మెల్యే పేరు. అంటే నేను ఆయనతో మాట్లాడకుండా లేకపోతే ఈ స్పెక్యులేట్ చేయడం భావ్యం కాదు, జస్ట్ స్పెక్యులేషన్, బయట నడుస్తున్న పేరు చెప్తున్నాను. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఆయన కూడా బిఎల్ సంతోష్ సంబంధించి ఏదైతే ఉందో, బిఎల్ సంతోష్ ను ఇరికిచ్చాలని కేసీఆర్ అని చెప్పిన దానిలో ఆయన కూడా ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే, మొన్న జూపల్లి కృష్ణారావు చేతిలో ఓడిపోయారు. ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఆయన కూడా సేమ్ ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో, ఆ స్వామీజీలు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని చూసింది అని కేసీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారో, దాని ముగ్గురు ప్రముఖంగా బీరా హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్, పైలట్ రోహిత్ రెడ్డి తాండూర్ మాజీ ఎమ్మెల్యే, ప్లస్ గువ్వల బాలరాజు, ఈ ముగ్గురు ప్రధానంగా ప్రముఖంగా ఉన్నారు. ఆ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళు కాకుండా వీళ్ళిద్దరు పేర్లు వచ్చాయి, మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్. అందరు కూడా మీరు చూస్తే కనుక మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ ఎమ్మెల్యేలే. దక్షిణ తెలంగాణలో కొంచెం వీక్ గా ఉంది భారతీయ జనతా పార్టీ అని అనుకున్న నేపథ్యంలో బహుశా మరి ఆపరేషన్ వీళ్ళు సర్జికల్ స్ట్రైక్ ఒక విధంగా బీఆర్ఎస్ మీద ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. జైపాల్ యాదవ్ కూడా అన్నారు, మాతో మాట్లాడి ఉండొచ్చు ఒకళ్ళిద్దరు, కానీ మేము ఎందుకు వెళ్తాం, ఫంక్షన్ లో కలుస్తామని చెప్పారు. సో భారతీయ జనతా పార్టీకి ఆ ప్లాన్స్ వాళ్ళకున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం, కవిత, ఇటువంటి ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ను వీక్ చేస్తేనే తాము ఇక్కడ తెలంగాణలో పాగా వేయగలం. మన సీఎం రమేష్ కామెంట్స్ కూడా అందులో బాగా, అంటే ఒక ఫీలర్ ఏంటంటే ఎట్లాగో బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతుంది, లేదు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అవుతుంది. ఇటువంటి టాక్స్ ఉన్నప్పుడు కొద్దిమంది మనం డీలిమిటేషన్ అవుద్ది కదా, బీజేపీలో అయితే అక్కడ ఇప్పుడు ఖర్చు వేసుకోవచ్చు కదా, టికెట్లకు ఖాళీ ఉంది కదా, క్యాండిడేట్స్ ఖాళీ ఉన్నారు కదా అని కూడా కొద్దిమంది అనుకోవచ్చు. ఆ స్పెక్యులేషన్ భాగంగా నడుస్తుంది. సో 1-2 పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. నేను చెప్పినట్టు పైలట్ రోహిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది, ప్లస్ కొల్లాపూర్ హర్షవర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. వాళ్లతో మనం మాట్లాడలేం కాబట్టి ఎథికల్ గా కరెక్ట్ కాదు, బట్ స్పెక్యులేషన్ అయితే వస్తుంది. దాని మీద వాళ్ళు రెస్పాండ్ కావాలి. జైపాల్ యాదవ్ రెస్పాండ్ అయ్యారు, మర్రి జనార్దన్ రెడ్డి అయితే మేము వెళ్ళము అని ఖండించారు. బట్ వాళ్ళిద్దరి మీద కూడా చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. 9th రోజు వాళ్ళు కూడా జైన్ అవుతారని కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అయితే చూడాల్సింది. చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం. స్పందన. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్